నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ముందుగా వెనక ఎటు తేలని ట్రిప్ భవితవ్యం అంటూ ప్రధానమైన వార్త మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రశ్నార్థకంగా రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా మారిపోయిందనే కీలకమైన అంశానికి సంబంధించిన వార్త ఇది. కొలిక్కి రాని టెండర్లు, భూములు ఇచ్చేందుకు ముందుకు రాని రైతులు అంటూ ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు దొడ్డు బియ్యం వేలానికే గడ్డు కాలం, గ్లోబల్ టెండర్ పిలిచినా ఒక్కరు కూడా రాలేదనే అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. సివిల్ సప్లై అధికారుల నిర్వాహకంతో దాదాపు 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం 10 నెలలుగా రేషన్ షాపులు, గోదాముల్లో మగ్గుతోందనే అంశం కూడా కనిపిస్తుంది. 500 కోట్ల విలువైన బియ్యానికి సంబంధించిన విషయం ఇది మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం కిలోకు 24 రూపాయల ధర నిర్ణయించడం వల్లే బిల్డర్లు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారనే అంశం మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటు అన్నిటికంటే ముఖ్యమైన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భట్టి తీవ్ర మనస్తాపం అంటూ రాజకీయ దుమారం రేపుతున్న కీలకమైన వార్త ఇది. రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన, కావాలని బద్నాం చేస్తున్నారని ఆక్రోశం అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రేవంత్ లీకులపై పూర్తిగా ఉప ముఖ్యమంత్రి ఆవేదనతో ఉన్నారు, కావాలని బద్నాం చేస్తున్నారనే ఆక్రోశంతో ఆయన ఉన్నారనే అంశానికి సంబంధించిన వార్త. దీనికోసమా మనం 10 ఏళ్ళు తల్లాడింది అంటూ ఆయన కాంగ్రెస్కు సంబంధించిన అసలు కాంగ్రెస్ నేతల పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. అసలు కాంగ్రెస్ నేతలను పూర్తిగా ఈ పరిస్థితుల్లో పూర్తిగా అనగదొక్కుతున్నారనే అంశాన్ని ఆయన ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. భట్టికి సీనియర్ మంత్రులు సంఘీభావం చెబుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో అనేక మంది అసలు కాంగ్రెస్ నేతలను కావాలనే అణచివేసే ప్రయత్నం చేస్తున్నారనే అంశంపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్ పెద్దలకి ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుందనే అంశం ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇటీవల జరిగిన పరిణామాలు, నైని బ్లాక్లకు తోడుగా సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారంలో ఏకంగా ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు, దీనికి తోడుగా అనేక రకాల అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో మొత్తం వివాదం అంతా కూడా తీవ్ర దుమారం రేపిన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న సందర్భం. సింగరేణి కార్మికులు కూడా కదం తొక్కుతూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సింగరేణిని కాపాడుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్న సందర్భం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని కాపాడుకునేందుకు అన్ని రకాలుగా కూడా పోరాటాలు చేస్తామని స్పష్టం చేసిన అంశాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఈ వివాదాల నేపథ్యంలోనే ఏకంగా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి తీవ్ర మనస్తాపంతో ఉన్నారనే అంశం మనం చూస్తున్నాం. ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. మీడియాకు లీకులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం, సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు కూడా ఆయన నిరాకరించారనే ఒక పరిస్థితి. కలిసి పనిచేయాలని అనిపించడం లేదని కూడా ఆవేదన. తనపై ఎందుకు బురద జల్లుతున్నారని ప్రశ్న. పత్రికా అధిపతి ఇంటికి మంత్రిని పంపి సమాచారం. మనకన్నా ఇక్కడ ఏపీ టీడీపీ నేతలకే ఎక్కువ పరపతి ఉంది. తెలంగాణలో పేరుకే కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ నడిపిస్తోందంతా కూడా టీడీపీ నేతలే. పక్క రాష్ట్రం నుంచి పూర్తిగా రిమోట్ కంట్రోల్ పాలన కొనసాగుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు అంశం మనం చూస్తూ ఉన్నాం. పోస్టింగ్లపై అడగరు, నిర్ణయాలపై చర్చించరు. తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడమా? హాట్ చర్చలు అంటూ కాంగ్రెస్లో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించిన వార్త. ఏసీ వర్సెస్ వీసీ, అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ అంటూ ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్లో సీనియర్లను చులకన చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా సింగరేణిలో కాంగ్రెస్ భారీ దోపిడీకి సంబంధించిన అంశంపై నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ భవన్ అంతా కూడా కలకల్లాడుతున్న సందర్భం. ఆదిలాబాద్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో 3 ఏళ్ల కాలం ఉన్న సందర్భంలో ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయ విశ్లేషకులు కూడా అదే రకంగా అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి ఈ చేరిక కూడా ఒక నిదర్శనంగా నిలుస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే తేలుకుట్టిన దొంగల్లా మంత్రులు, ఒక్కో మంత్రి ఒక్కో దేశం పరారయ్యారని కేటీఆర్ గారు మండిపడిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. రేవంతే అసలు దోషి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అంటూ కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల్లో పోరాడుతూనే ఉంటామని చెప్పేసి స్పష్టం చేసిన అంశం. ఆయన నోరు తెరిచి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఢిల్లీ పార్టీలే. సంచులు మోసేదెవరు, చెప్పులు మోసేది ఇంకొకరు అంటూ
రెండు ఢిల్లీ పార్టీలకు సంబంధించిన నిజ స్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఢిల్లీకి మూటలు మోసేటోళ్ళు మనకొద్దు, కాంగ్రెస్కు ఓటేస్తే మన జిల్లాలను ఎత్తివేస్తారు, కాబట్టి మనం కష్టపడి పోరాడి సాధించుకున్న తెలంగాణలో పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ రకంగా జిల్లాల పునర్విభజన చేపడితే వాటిని గండి కొట్టేందుకు, రద్దు చేసేందుకు కుట్ర కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన సందర్భం. దీంతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ గుండాల దాడికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. దీనిపై కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వనందుకే కిడ్నాప్ చేసి దాడికి దిగిన హస్తం నేతలంటూ ఈ పరిణామం కూడా మనకు కనిపిస్తుంది. రోజు రోజుకు ఇలాంటి దాడులు పెరిగిపోతున్నా ఎట్టి పరిస్థితుల్లో వీటిని సహించే ప్రసక్తే లేదనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇక దాగుడు మూతల దండాకూర్ అంటూ దావోస్కు సంబంధించిన పర్యటనకు సంబంధించిన వార్త. ఓసోస్ దావోస్ అసలు విషయం తుస్ అంటూ పెట్టుబడులు కాదు, కేవలం కట్టుకథలు మాత్రమే కొనసాగుతున్నాయనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. దీనిపై కూడా మనం చర్చిద్దాం.